అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభువారు అనుదినము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ తన కనుపాపలే కాపాడుతూ నిరంతరము నడిపిస్తూ ఉన్నారండి. అట్టి దేవునికి నిత్యము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మనము ఆయన్ని తలంచుకుంటే మనకు దీవెన. ప్రియులారా, నీతిమంతులు జ్ఞాపకంలో తెచ్చుకునుట అంటే నీతిమంతులు మనం జ్ఞాపకం చేసుకుని మనకు ఆశీర్వాదం అని సామెతల గ్రంథంలో రాయబడింది కదండి. మరి ఇక్కడ ప్రభు కంటే నీతిమంతులు ఎవరున్నారు లోకంలో? ప్రియమైన స్నేహితులారా, అట్టి ప్రభు మాటలు మనం తలంచుకుందాము. ఆయన చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు అంటున్నారు, మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అని ఇక్కడ సర్వోన్నతుడు దేవుడు ఈ సువార్తల పాఠంలో మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, గొప్ప విషయములు, మనకు తెలియని విషయములు మరి తెలియజెప్పేటటువంటి వారిని మనము గురువులు అంటాం. అంటే విద్య మనకు అభ్యాసం చేసేటటువంటి వారిని, అభ్యసింప చేయడానికి కృషి చేస్తున్నటువంటి వారిని మనం గురువులని పిలుస్తూ ఉంటాము. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరలోకం నుండి తన ప్రియమైనటువంటి కుమారుడైన క్రీస్తు యేసు వారిని పంపించారు కదండి. ఆయన తండ్రి అంతరంగంలోని సంగతులను భూలోకవాసులైనటువంటి ఆ కాలమందు ఉన్న జనులకు, ఆ కాలమందు ఉన్న ఏర్పాటు చేయబడిన అపోస్తులకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ అపోస్తులైనటువంటి వారికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తెలియపరిచారు. మీరు గురువులని పిలిపించుకోవద్దు అని ఆయన నొక్కి వక్కాళించి చెప్పినట్లుగా కనబడతా ఉన్నది. ప్రియులారా, మరి గురువు లేకుండా మరి విద్య ఎలా అభ్యాసం అవుతుంది? ప్రియులారా, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అలాగే గురువును కలిగిన వాడు గుణవంతుడు అంటారు. గురువును కలిగి లేని వాడు గుణహీనుడవుతాడు అని అంటారు. ప్రియమైన స్నేహితులారా, అందుకే ఇక్కడ ఆయన క్రీస్తు ఒక్కడే మీకు గురువు అన్నారు. ఆ కాలంలో ఉన్న అపోస్తులైన వారికి, ఈ కాలంలో ఉన్న మనకు, రాబో కాలంలో ఉన్నటువంటి వారికేమి అందరికీ క్రీస్తు ఒక్కడే గురువు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన మరి అసాధ్యమైన కార్యాలను చేసి చూపించారు. నేనే మార్గమును, సత్యమును, జీవమునని, జీవమార్గాన్ని గురించి బోధించినటువంటి గురువు, ఉపదేశకుడు గనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇట్టి గురువును కలిగి ఉండుట మనకు ఎంతో ధన్యత అని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, ఈ గురువు మరి సర్వ లోకమందున్నటువంటి మానవులందరికీ కూడా ఈయన గురువేనని దైవజనులు శ్రీ మొంగమూరి దేవదాసయ్య గారు రాసినటువంటి పాటలో ఉన్నది కదండి, ఈసా ప్రజాపతియే గురువని. ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసురాజు ఏసే రాజు అనే పాటలో కూడా ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవచ్చు. ప్రియమైనటువంటి స్నేహితులారా, భూలోకములో ఉన్న సర్వమానవులకు గురువుగా పరలోకమందున్నటువంటి తండ్రి అయినటువంటి మహాదేవుడు ఆయన ప్రతిరూపమైన క్రీస్తును భూలోకాన్ని పంపించారు. నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్లేనని ఆయన శిష్యులకు తెలియజేశారు. ప్రియులారా, గనుక పరమ నుండి దిగి వచ్చినటువంటి ఈ దేవదేవుడే మన గురువు అని మనము ఈ గురువు మార్గములో నడిచినట్లయితే బహుగా ఫలిస్తామని, అలా ఫలింపచేసే మాటలు ఈయన బైబిల్ గ్రంథంలో ఎన్నో మనకు చక్కగా బోధించి చూపించారు, ఆచరించి చూపించారు. గనుక ఆ మహాపరిశుద్ధుడైనటువంటి గురువును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ మార్గంలో నడుచుకుంటే ఎంతో ధన్యులమని ప్రభును, రక్షకుడు, విమోచకుడు దేవుని పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఇట్టి దేవదేవుని తలంపు వలన కలగవలసిన మేళ్ళు ప్రభు మీకు, నాకు, మాకు అందరికీ కలగజేయునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రాణప్రియుడైన యేసు ప్రభువా, ఈ ఏకప్రార్థ ప్రార్థన అంగీకరించుము. స్తోత్రములు. లోకమందున్న ప్రతి మానవునికి గురువు కావాలి. ఆ గురువు క్రీస్తేనన్నావు. అట్టి క్రీస్తును గురువుగా స్వీకరించే భాగ్యం ప్రతి వారికి మన యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.